Yeah, hello guys. Welcome back to my YouTube ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు నో కొంతమంది చెప్తున్నారనమాట. యువర్ ఛానల్ కంటైన్స్ జస్ట్ ట్రైనింగ్ ఇస్తాననే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. అదర్ దాన్ దట్ వేరే ఇన్ఫర్మేషన్ లేదు అనేసి. సో వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక వీడియో క్రియేట్ చేస్తున్నా. సో జస్ట్ హౌ మై ట్రైనింగ్ ఈజ్ గోయింగ్ టు బి అనేసి. సో మీకు స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నా. ఐ హోప్. సో హిప్పా గురించి, మెడికల్ బిల్లింగ్ గురించి నాకు తెలిసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అనుకుంటా. సో మెడికల్ బిల్లింగ్ గురించి మనం మాట్లాడలేదంటే డెఫినెట్లీ 100% మాట్లాడదాం. బట్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మాట్లాడదాం. అంటే వాట్ ఈజ్ యుఎస్ హెల్త్ కేర్. సో వాట్ ఈజ్ యుఎస్ హెల్త్ కేర్? వన్ సెకండ్. సో వాట్ ఈజ్ యుఎస్ హెల్త్ కేర్? సో యుఎస్ హెల్త్ కేర్ గురించి మనం తెలుసుకునే ముందు హెల్త్ కేర్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో కేర్ అంటే జాగ్రత్త తీసుకోవడం. హెల్త్ కేర్ అంటే హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవడం. యుఎస్ హెల్త్ కేర్ అంటే యుఎస్లో ఉన్న పీపుల్ వాళ్ళ హెల్త్ గురించి ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు. మన ఇండియన్ హెల్త్ కేర్లో ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చింది అనుకోండి, వెంటనే హాస్పిటల్ లేదా క్లినిక్కి వెళ్ళిపోతారు. ట్రీట్మెంట్ కూడా మనకి ఇమీడియట్గా దొరుకుతుంది. బట్ అమెరికాలో అలా ఉండదు. సో వాళ్ళకు ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. మరి ఎట్లా చేయాలి అంటే వాళ్ళు 100% అపాయింట్మెంట్‌ని బుక్ చేసుకొనే పోవాలి. ఈరోజు నాకు ఫీవర్‌గా ఉందనుకోండి, నాకు ఈరోజు ట్రీట్మెంట్ దొరకదు. మరెప్పుడు? సో ఎక్కడైనా సరే అపాయింట్మెంట్ అనేది ఒక 2 డేస్ టైట్ షెడ్యూల్స్ ఉంటాయి ఏ డాక్టర్‌కైనా. అంటే నాకు రేపు లేదు, మర్నాడు లేదు. అవతల మర్నాడు నాకు మేబీ అపాయింట్మెంట్ దొరికితే దొరకొచ్చు. లేకపోతే ఆ నెక్స్ట్ డే. సో అంతవరకు నేను సఫర్ అవుతూ ఉండాలి. సో ఇలా యూఎస్ హెల్త్ కేర్ అనేది మేనేజ్ అవుతది. సో ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ హెల్త్ కేర్‌లో 100% అపాయింట్మెంట్ అనేది మ్యాండేటరీ. సో ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ హెల్త్ కేర్‌లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్‌కు 100% ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది ఉండాలి. అది 100% అది రూల్ అన్నమాట. సో అమెరికన్ గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్. సో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉండాలంటే 100% ఉండాలి. అలాగే ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉండాలి. ఏ ఇన్స్యూరెన్స్ పాలిసీ? హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ. సో, ఇన్స్యూరెన్స్ పాలిసీస్‌లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. టర్మ్ ఇన్స్యూరెన్స్ అంట, యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్, బిల్డింగ్స్‌కి ఇన్స్యూరెన్సెస్ ఇస్తారు. బిజినెస్‌కి ఇన్స్యూరెన్స్ ఇస్తారు. సో, ఇలా. సో, ఎండ్ ఆఫ్ ద డే మనకొచ్చేసి మనం వర్క్ చేసేది హెల్త్ ఇన్స్యూరెన్స్. అమెరికన్ గవర్నమెంట్ చెప్పేది కూడా ప్రతి ఒక్కరికి కంపల్సరీ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండాలనే చెప్తది. సో, ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఓకే. బానే ఉంది. అందరికి ఒక్కటైనా ఇన్సూరెన్స్ ఉండాలని చెప్తది. అది మ్యాండేటరీ అని చెప్తది. అది కూడా బాగుంది. డబ్బులున్నవాడు డబ్బులు పెట్టి కొంటాడు. మరి డబ్బులు లేనోని పరిస్థితి ఏంటి? సో అలాంటోళ్ళ కోసం ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఉంది. మన స్టేట్ గవర్నమెంటే మనకు ఫ్రీగా ఆఫర్ చేస్తది. సేమ్ అక్కడ కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంది. సో దాని పేరు మెడికైడ్. సో ఆ మెడికైడ్ ఇన్సూరెన్స్‌ని స్టేట్ గవర్నమెంటే ఫ్రీగా ఆఫర్ చేస్తది. సో గవర్నమెంట్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరికి ఒక్క ఇన్సూరెన్స్ పాలిసీ అనేది కంపల్సరీ ఉండాల్సిందే అనేసి గవర్నమెంట్ చెప్తుంది. కానీ రియల్ టైమ్‌లో మీరు వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర 2, 3, 4 ఇలా ఉంటాయి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్‌కు ఒక ₹1000 బిల్ అయింది అనుకోండి. సో ఇన్సూరెన్స్‌కి మీరు క్లెయిమ్ సబ్మిట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ 1000 కూడా పే చేస్తదా అంటే పే చేయదు. మరెంత పే చేస్తది? మాక్సిమమే పే చేస్తది. ఎప్పుడైనా సరే ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ అయినా సరే మాక్సిమం పే చేస్తారు గానీ కంప్లీట్‌గా ఎప్పటికి పే చేయరు. మిగతాదంతా పేషెంట్ మీదనే పడతది. సో, ఈ 800 ఎవరు పే చేస్తారు? ఇన్స్యూరెన్స్ కంపెనీ. మాక్సిమం పే చేస్తది. మరి మిగతా బ్యాలెన్స్ ఎంత? మిగతా బ్యాలెన్స్ వచ్చేసి 200. ఈ 200 ఎవరు పే చేసుకోవాలి? పేషెంటే పే చేసుకోవాలి. సో, దానికి పేషెంట్ తెలివిగా ఏం చేస్తాడంటే రెండో ఇన్స్యూరెన్స్ కొని పెట్టుకుంటాడు. సో, ఈ రెండో ఇన్స్యూరెన్స్ ఒక పర్సన్ దగ్గర 2 ఇన్స్యూరెన్స్‌లు ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఇన్స్యూరెన్స్ మాక్సిమం పే చేస్తది. లైక్ 800.
రిమైనింగ్ ఇన్సూరెన్స్ అంటే సెకండ్ ఇన్సూరెన్స్ ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ప్రైమరీ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ అని పిలుస్తాం. ఆ ప్రైమరీ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఎంత 200 దాన్ని సెకండరీ ఇన్సూరెన్స్ కడుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే అమెరికాలో ఒక్కొక్కరు మినిమం రెండు ఇన్సూరెన్స్లు 100% మెయింటైన్ చేస్తారు. సో దట్ వాళ్ళు నెల నెల ప్రీమియం ఇన్సూరెన్స్ కు కడతారు. హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ ఒక్క రూపాయి కూడా కట్టరు. వాళ్ళ నెత్తి మీద ఒక రూపాయి కూడా పడదు. సో ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ అమెరికాలో ఇలా స్టేబుల్గా మేనేజ్ అవుతూ ఉంటుంది. సో ప్రైమరీ ఇన్సూరెన్స్ సెకండరీ ఇన్సూరెన్స్ అంటాం. ప్రైమరీ ఇన్సూరెన్స్ అంటే మాక్సిమం పే చేస్తుంది. సెకండరీ ఇన్సూరెన్స్ ప్రైమరీ మాక్సిమం పే చేసిన తర్వాత మిగిలిపోయినది లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ని సెకండరీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. సో అమెరికాలో రూల్ వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ ఉండాలని చెప్తారు. కానీ అమెరికాలో చాలా తెలివైన వాళ్ళు కాబట్టి రెండు రెండు కొని పెట్టుకుంటారు. సో ఆ రెండిట్లో ఫస్ట్‌ది ప్రైమరీ మాక్సిమం కవర్ చేస్తది. సెకండ్‌ది సెకండరీ ఇన్సూరెన్స్ ప్రైమరీ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్‌ని కవర్ చేస్తది. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి 100% ఇన్సూరెన్స్ పాలిసీ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ ఉండాలి. కొనుక్కోగలిగితే కొనుక్కోండి. కొనుక్కోలేకపోతే స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత ఇంకొక క్వెషన్ ఏంటంటే, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కునేటంటే కొనుక్కోండి. బట్ ఒక పర్సన్ గాని మైనర్ అయ్యుంటే, అతని పేరు మీద ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీని కొనుక్కోలేరు అని చెప్తుంది. ఏంటి మైనర్ అయితే ఏంటి కొనుక్కోలేరా అంటే కొనుక్కోలేరు. ఇప్పుడు మనకు 18 ఇయర్స్ అయితే గాని ఓటేసేకి హక్కు ఎలా ఉండదో, రైట్ టు ఓట్ అనేది ఎలా అయితే ఉండదో సేమ్ 18 ఇయర్స్ వరకు అసలు అతనుకు హెల్త్ ఇన్సూరెన్స్ అతని నేమ్ మీద ఓన్‌గా తీసుకోలేడు. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఆ పిల్లోడు 18 ఇయర్స్ కింద ఉన్నాడనుకోండి. మరి అతని యొక్క పరిస్థితి ఏంటి? ఏదైనా హెల్త్ బాలేకపోతే ఎవరు చూసుకుంటారు? ఏంటి పరిస్థితి అంటే, సో దానికోసమే కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మదర్ బేబీ క్లాజ్. సో మదర్ బేబీ క్లాజ్ ఏం చెప్తుందంటే, బేబీ పుడతాడు కదా! ఏ ఏ రోజైతే బేబీ పుడతదో, ఆ రోజు నుంచి నెక్స్ట్ 30 డేస్ అంటే కంప్లీట్‌గా 1 మంత్ అయ్యేంత వరకు మదర్ ఇన్సూరెన్స్ గుడ్డిగా ప్రైమరీ ఇన్సూరెన్స్ ఉంటది. ఏంది మదర్ ఇన్సూరెన్స్? ఏంది ప్రైమరీ ఇన్సూరెన్స్ అంటే, ఇప్పుడు ఫాదర్ ఉంటాడు, మదర్ ఉంటారు. ఫాదర్ దగ్గర 2 ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. మదర్ దగ్గర 2 ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. సో బేబీ పుట్టిందనుకోండి, బేబీకి ఇన్సూరెన్స్ 18 ఇయర్స్ వరకు తీసుకోలేరు. మరి బేబీకి హాస్పిటల్ ఖర్చులొస్తే అయితే నాన్నన్న పే చేయాలి, అమ్మన్న పే చేయాలి. సో, ఎవరు ఇన్సూరెన్స్ పే చేయాలి అనేసి ఈ కాన్సెప్ట్ డిసైడ్ చేస్తది. మన ఇండియాలో అయితే గుడ్డిగా నాన్నే పే చేస్తాడు. అమెరికాలో ఈక్వాలిటీ ఉంటది గదా! సో, ఇలాంటి కాన్సెప్ట్స్ డిస్క్రైబ్ చేస్తాయి. మదర్ ఇన్సూరెన్స్ ప్రైమరీగా ఉంటది. సో, మదర్ ఇన్సూరెన్స్ ప్రైమరీ ఉన్నప్పుడు బేబీకి ఏదైనా హాస్పిటల్ ఖర్చొస్తే మాక్సిమం అంటే 80% వరకు మదర్ ఇన్సూరెన్స్ పే చేస్తది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటదో అది సెకండరీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తది. నన్ అదర్ దాన్ ఫాదర్ యొక్క ఇన్సూరెన్స్. సో, మదర్ బేబీ క్లాజ్ ఏం చెప్తుందంటే బేబీ అప్పుడే పుట్టిన బేబీని న్యూ బోర్న్ బేబీ అంటాం. అప్పుడే పుట్టిన బేబీకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ కండిషన్ వస్తే సో వితిన్ 1 మంత్‌లో అప్పుడే పుట్టిన బాబుకు సో ఆ హాస్పిటల్‌కి అయ్యే ఖర్చులు, హాస్పిటల్‌కి అయ్యే మెడికల్ బిల్స్ మొత్తం ఎవరు పే చేయాలి అంటే ప్రైమరీ ఇన్సూరెన్స్‌గా అమ్మ ఇన్సూరెన్స్ ఉంటది. సెకండరీ ఇన్సూరెన్స్‌గా నాన్న ఇన్సూరెన్స్ ఉంటది. సో ప్రైమరీ ఎవరిదుండాలి, సెకండరీ ఎవరిదుండాలి అని డిసైడ్ చేసేది మదర్ బేబీ క్లాజ్ ఒక్కటి. ఇంకోటొచ్చేసి బర్త్‌డే రూల్. సో బర్త్‌డే రూల్ అంటే ఏంటంటే సో పేరెంట్స్ ఒక పర్సన్‌కు ఇప్పుడు బేబీ పుట్టింది. 1 మంత్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మంత్‌లోకి స్టెప్ అయింది. సో సెకండ్ మంత్ నుంచి 18 ఇయర్స్ అయ్యేంత వరకు 18 ఇయర్స్ నిండేంత వరకు సెకండ్ మంత్ నుంచి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ బర్త్‌డే రూల్ అనేది డిస్క్రైబ్ చేస్తది. ఎవరి ఇన్సూరెన్స్ ప్రైమరీ ఉండాలి, ఎవరి ఇన్సూరెన్స్ సెకండరీ. ఇప్పుడు అమ్మ, నాన్న ఇద్దరు ఉంటారు గదా! ఈ అమ్మ, నాన్న ఇద్దరిలో ఒక క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. సో జనవరి నుంచి డిసెంబర్ వరకు అమ్మ, నాన్న బర్త్‌డేలో ఎవరి బర్త్‌డే అయితే ఫస్ట్ వస్తదో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ బర్త్‌డే మార్చ్‌లో వస్తది. నాన్న బర్త్‌డే జనవరిలోనే వస్తదనుకోండి. నాన్నని ప్రైమరీగా కన్సిడర్ చేస్తాం. నాన్న 1990లో పుట్టిండొచ్చు. అమ్మ 1988లోనే పుట్టిండొచ్చు. అమ్మే పెద్దది అనుకోవచ్చు. కానీ మనకది అవసరం లేదు. ఒక క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరి బర్త్‌డే అయితే ఫస్ట్ వస్తదో వాళ్ళొక ఇన్సూరెన్స్ ప్రైమరీగా ఉంటది. రిమైనింగ్ పర్సన్ యొక్క ఇన్సూరెన్స్ సెకండరీగా ఉంటది. సో, ఇప్పుడు ఆ పిల్లోడు ఏమన్నా హాస్పిటల్‌కి పోతే ఏమైనా బిల్ అయితే నాన్న ఇన్సూరెన్స్ 80% పే చేస్తది. ఆ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్‌ని అమ్మ ఇన్సూరెన్స్ కవర్ చేస్తది. ఇలా ఎవరి ఇన్సూరెన్స్ ప్రైమరీ ఉండాలి, ఎవరి ఇన్సూరెన్స్ సెకండరీ ఉండాలి అని డిస్క్రైబ్ చేసేది
టూ థింగ్స్ మదర్ బేబీ క్లాస్ ఒకటి, బర్త్డే రూల్ ఒకటి. మదర్ బేబీ క్లాస్ అప్పుడే పుట్టిన బేబీకు అంటిల్ 1 మంత్. బర్త్డే రూల్ వచ్చేసి సెకండ్ మంత్ నుంచి 18 ఇయర్స్ కంప్లీట్గా అయ్యేంత వరకు. ఓకే, బేబీకు అప్పుడే పుట్టిన బేబీకి 0 to 1 మంత్ వరకు మదర్ బేబీ క్లాస్ ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి 18 ఇయర్స్ వరకు బర్త్డే రూల్ ఉంటుంది. మరి ఇప్పుడు పర్సన్ 18+ అయిపోయినాడు అనుకోండి, ఇప్పుడు అతని నేమ్ మీద ఓన్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవాలి. ఇప్పుడు కూడా అమ్మ నాన్న ఇన్సూరెన్స్ అంటే కొడతారు. సో ఇది మదర్ బేబీ క్లాస్, బర్త్డే రూల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లనే ప్రైమరీ సెకండరీ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఒక పర్సన్ 18+ అయిపోయిన తర్వాత అతని పేరు మీద అతను ఒక ఓన్గా ఇన్సూరెన్స్ పాలసీని కొనుక్కుంటాడు. ఏ ఇన్సూరెన్స్? హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుక్కొని పెట్టుకుంటాడు. సో ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కొని పెట్టుకుంటాడు కదా, మరి దీనివల్ల అతనికి ఏంటి ఉపయోగం అంటే, సరే పొద్దున్నే అతనికి ఏమన్నా హెల్త్ బాగాలేకుండా అయిందనుకోండి, సో అతని దగ్గర ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్‌తోనే అతను బిల్స్‌ని పే చేసుకోవాలి. అతనికి 18+ అయింది. సంపాదన ఏడ ఉంటది? డబ్బులు లేవు. గవర్నమెంట్ ఇస్తది. గవర్నమెంట్ ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఎలా ఇస్తుంది? స్టేట్ గవర్నమెంట్ సేమ్. ఆ 18+ అయిన పర్సన్ దగ్గర డబ్బులు లేవనుకోండి, స్టేట్ గవర్నమెంట్ మెడికైడ్ అనే ఇన్సూరెన్స్‌ని ప్రొవైడ్ చేస్తది. సో ఇలా థింగ్స్ అనేవి ఇలా రన్ అవుతాయి. సో ఒక పర్సన్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు 100